అప్పటి నుండి బాబా గారు వాళ్ళని బోధించిన నాటి నుండి ఆ కుటుంబ సభ్యులందరూ బాబా గారిని ఒక భగవంతుని ప్రత్యక్ష అవతారంగా కొలుస్తున్నారు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ. ఎప్పుడైతే బాబా గారు దర్శనమిచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసారో, మీరు రోజు ధ్యానం చేయండి అని చెప్పి ఎప్పుడైతే ఉపదేశం ఇచ్చేసారు అయిపోయి, అక్కడ నుండి ఆజ్ఞ నచ్చినట్టే మనము ధ్యానంలో కూర్చుంది. ఎప్పుడైతే బాబా గారి దర్శనం తీసుకొని బాబా గారి ఆశీర్వాదంతో మన జీవితంలో వారికి జరిగేటి అన్ని ఏది ప్రయత్నించినా అన్ని శుభం అవుతూనే ఉంటాయి. అపజయం అనేది ఉండదు, వెనుకడుగు అనేది వెయ్యలేము, ముందడిగే వేస్తాం. ప్రతి ఒక్క పని మనం ఏది మొదలుపెట్టినా ధ్యానం చేసి బాబా గారిని మొక్కినా కూడా మనకు ముందుకు శుభం జరుగుతూనే ఉంటుంది అని ఇక్కడ. అందుకనే